నిత్యుడగు తండ్రి బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమును అర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రట్టి మనమందరము మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. ఈ చివరి స్తుతి పాటను పాడి దేవుని కొనియాడి కనపరుద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము, ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. మన చేతులెత్తి పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి, వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మన దేవుడు. రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము, ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు. కూర్చుందాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడే సమయము. దేవాని మెల్లని స్వరమును వినిపించాయా, మాతో మాట్లాడు నాయనా. నీ సన్నిధి మా మధ్యన ఉన్నందుకు వందనాలని చెప్దాం. గొప్ప దేవుడు, ఆయన హెచ్చించాం, పూజించాం, గణపరిచాం. ఆయన మాట్లాడడానికి సిద్ధం, వినడానికి నువ్వు సిద్ధమా? శ్రద్ధ మీ మాటల మీద పెట్టడానికి సహాయం దయచేయండి. వినిన మాటలకు విధేయత చూపించడానికి సహాయం దయచేయండి. నన్ను దర్శించి బలపరచుమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పోయిన ఆదివారం మొదటి ఆరాధనలో నేను హృదయం గురించి మాట్లాడాను. రెండో ఆరాధనలో మరి ఒక దైవజనులు మన మధ్యకు రాగా వారు మాట్లాడటం జరిగింది. ఈ వారం ఇంకొక చెకప్ చేసుకుందాం. అప్పుడప్పుడు చెకప్లు చేసుకోవటం మంచిదే కదా, మంచిదే. కానీ సహజంగా ఆలోచిస్తే మనంతట మనం, నాతో సహా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను అనుకుంటాను బహు తక్కువ మంది ఉంటారు టైంకి వద్దన్నా సరే లేదులే ఒకసారి టెస్ట్ చేసుకుందాం ఎలాగున్నామో. ఎవరు చేస్తారా పని? ఆరోగ్యం గురించి
ఎవరికైతే బాగా ఆ, కానీ జనరల్గా చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నాం, ఎంతమంది ఈ స్పిరిచువల్ విషయం ఆత్మీయమైన చెకప్ తర్వాత చూద్దాం, కానీ మామూలుగా కూడా మన ఆరోగ్యం గురించి అతి జాగ్రత్త పడేవాళ్ళు ఆ శాతం నాకు తెలిసి ఎక్కువ తక్కువ, చాలా తక్కువ కదా, చాలా తక్కువ. వాస్తవానికి కొంచెం వయసు ఎక్కువైన తర్వాత చెకప్లు ఎక్కువ కావాలా తక్కువ కావాలా కదా, రైట్? ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, శరీరం బలహీనం అయిపోద్ది, కాబట్టి మనం చెకప్లు చేసుకోవాలి. కానీ నేను అనుకుంటా మీ ఇండ్లలో, మా ఇంట్లో, అందరి ఇంట్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నాకేమైంది అనరా లేదా చెప్పండి. ఎందుకు అంటే వెళ్తే ఏం బయటపడుతుందో అది ప్రాబ్లం, వేరే ఏం కాదు. అవునా కాదా? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం? ఎందుకు అంటే వెళ్ళినప్పటి నుంచి లేనిపోని టెస్టులు, మన దురదృష్టవశాత్తు ఏదైనా బయటపడితే మంచిదే కదండి, బయటపడితే కొంచెం దాన్ని ఇచ్చేయచ్చు. కానీ మనం వెళ్ళలేదనుకోండి, రేపు పొద్దున జబర్దస్తిగా తీసుకొని వెళ్ళాలి, రైట్? కాబట్టి ఆత్మీయంగా మనము క్రమక్రమముగా దేవుని సన్నిధిలో, ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకొని చెకప్ చేసుకోవటం మంచిది.